సరే ఇప్పుడు ఏంటి విజయ్ కంటే ఇప్పుడు త్రిష ట్రెండింగ్ లోకి వచ్చింది, మొత్తం త్రిష పాలిటిక్స్ అన్ని తిరుగుతున్నాయి. ఏంటి విజయ్ ఫ్రెండ్షిప్ అంటారు, రిలేషన్షిప్ అంటారు, లేకపోతే ఎమోషనల్ షిప్ అంటారు, సిచ్యువేషనల్ షిప్ అంటారు. సో వాళ్ళ షిప్ అలా ఉంది. అంటే పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉంది అంటారా? ఎలాగో వాళ్ళ వైఫ్ డైవర్స్, అది డైవర్స్ తీసుకున్న తర్వాత డిపెండ్ అయ్యింది. డైవర్స్ తీసుకున్నది అనుకోండి, అది విజయ్యో లేకపోతే త్రిష చెప్పాల్సిన మాట. మనం ఏది చెప్పినా అది రూమర్ అయింది, లేకపోతే మన ఊహ అవుతుంది, కానీ వాస్తవాలు కావాలి. ఇప్పుడు అందరూ ఎంజీఆర్ జయలలిత లాగా విజయ్ త్రిషని పోలుస్తున్నారు అనుకోవచ్చు, 100 అనుకోవచ్చు, 1000 అనుకోవచ్చు. ఇవన్నీ మనం రూమర్లు బేస్ చేసుకొని ఒక పర్సనల్ విషయాలకి ఇది ఒక క్రేజీ పాయింట్. ఇప్పుడు విజయ్ గెలవడం ఒక ఎత్తు అయితే త్రిష టాపిక్ ఒకటి మెయిన్ క్రేజీగా మారింది, జనాల్లో డిస్కషన్ పాయింట్ ఉంది. ఈ రోజు బర్త్డే రోజు రిలేషన్షిప్ అన్నాను, సిచ్యువేషన్షిప్ అన్నాను, ఫ్రెండ్షిప్ అన్నాను, ఏదైనా అయ్యొచ్చు. కాకపోతే అది విజయ్ అన్న ఓపెన్ అవ్వాలా, త్రిష అన్న ఓపెన్ అవ్వాలా. ఇప్పుడు తిరుమలలో ఈ రోజు బర్త్డే, తిరుమలలో దర్శనం చేస్తాం డైరెక్ట్. దానికి అదే కదా చూస్తున్నావు, త్రిష బర్త్డే గా ఇచ్చారని చెప్పేసి. సో నడుస్తాయి ఇవన్నీ, జెన్జీలో వైరల్ అవుతుంటాయి, ఇవన్నీ నడుస్తుంటాయి. కాకపోతే ఇదేంటంటే కొంతవరకు సెలబ్రిటీస్, సీఎం కాబట్టి ఆ ఇంట్రెస్టింగ్ దగ్గర ఉంటది. మనం మీడియా రాసేది అలాగే రాస్తుంది, జనాలు ఇంట్రెస్టింగ్ అలాగే ఉంటుంది కాబట్టి దాని తగినట్టు మనం వెళ్తున్నాం. అంతేగాని వాళ్ళు విడాకులు తీసుకొని తర్వాత వాళ్ళు అనౌన్స్ చేస్తే గానీ మనకు తెలియదు. అసలు వాళ్ళ మధ్య రిలేషన్ కూడా ఇప్పుడు ఎవరైనా చెప్పారా? త్రిష చెప్పిందే, విజయ్ చెప్పారా? చెప్పలేదు. బట్ డిస్కషన్ అయితే వాళ్ళు కూడా ఖండించలేదు కదా దీన్ని. అలాగని అవునని చెప్పలేదు కదా, ఖండించలేదంటే అవునని చెప్పలేదు. సో ఇట్స్ లైక్ హాఫ్ గ్లాస్ వాటర్ స్టోరీ. సగం గ్లాస్ ఫుల్ అంటే సగం గ్లాస్ ఖాళీ అంటే. సో వాళ్ళిద్దరు ఓపెన్ అవుతే కానీ మనకు తెలియదు.